ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ప్రతి కార్యక్రమాన్ని సొంత పనిలా చేసుకుపోతున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రాణనష్టంపై ఎలాంటి విచారణ జరగకుండానే ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు హడావుడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఆసక్తి చూపకపోవడం వల్లే బీజేపీ ఆ విషయాన్ని దాటవేస్తోందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. యొక్క పబ్లిసిటీ కోసం ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కు ఒక డాక్యుమెంటరీ కోసం గత సంవత్సరం గోదావరి పుష్కరాలలో ఈయన కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ స్నానం ఆచరించడానికి వెళ్ళి పుష్కరాల కోసం వచ్చిన భక్తులందరినీ కూడా లోపలికి రానికుండా ఆపేసి 45 నిమిషాలు ఆ షూటింగ్ కోసం 30 మంది ప్రాణాలను పట్టున పెట్టుకున్నారు. మరి దాన్ని ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. చేసినటువంటి కమిటీల నుంచి రిపోర్ట్ లేదు. ఆ చేసినటువంటి తప్పిదాన్ని పశ్చాత్తాపము లేదు. మరి తుని ఘటనలో రైలు దగ్ధం చేశారు అని చెప్పి ఎంతో హడావిడి చేసి తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. తప్పు ఎవరు చేసినా కూడా చట్టం చేయించుకోవాలి. కానీ మీ యొక్క పబ్లిసిటీ కోసం 30 మంది ప్రాణాలు బలుగుని మీరు దానిపైన అసలు నోరు మెదపకుండా మరి చనిపోయినటువంటి కుటుంబాలు ఆ బాధ నుంచి ఇంకా బయటపడకముందే మళ్ళీ కృష్ణా పుష్కరాల పబ్లిసిటీ మొదలుపెట్టారు. మరి ఆ నివేదికలు ఏమైనాయనంటే దాని గురించి ఇంతవరకు సమాధానమే లేదు.